హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7 o'clock అవుతుందండి. ఈరోజు నేను మార్నింగ్ 6 o'clockకి లేచాను, కానీ మళ్ళీ పడుకున్నాను అనమాట. అలా బతికిచ్చాను. ఎందుకంటే ఈరోజు షాను మను వాళ్ళకి సెకండ్ సాటర్డే కాబట్టి స్కూల్ అయితే లేదండి. ఇప్పుడు 7 o'clock అయితే లేచి మేము బ్రషెస్ చేసుకుని రెడీ అయితే అవుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు నేనైతే వాకింగ్కి వెళ్ళిపోతాను. పిల్లలిద్దరిని తీసుకుని మా హస్బెండ్ అయితే మెట్టుగూడ ఆఫీసర్స్ క్లబ్కి అయితే వెళ్తారు. అక్కడ పిల్లలు కాసేపు స్విమ్మింగ్ అవి ఆడుకుంటాము అనేసి అంటున్నారండి. సో మేము రెడీ అయిపోయి అక్కడికైతే వెళ్తాము. ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మా వారు కేపీఎం ఫ్రెష్ నుంచి అమూల్ ఫ్రెష్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకొచ్చారండి. దీంట్లో చాలా ఎక్కువ మీగడైతే ఉంది. అసలు ఏ పాలు ఎంతవరకు ఒరిజినల్ నాకైతే తెలియదు, కానీ పాలు మరిగిస్తున్నప్పుడు మాత్రము మనకి గేదె పాలు మరిగిస్తున్నప్పుడు ఎలా స్మెల్ వస్తుందో అలాగే వచ్చిందనమాట. సో ఇంకా నేను ఆ పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. పిల్లలు మా మను తినదు, కానీ మా షాను అయితే పాలు ఓట్స్ వేసుకుని తింటాను అని చెప్పిందనమాట. ఇంకో పక్కనేమో బఠానీలు అయితే నానబెడుతున్నానండి. ఈరోజు వంకాయ బఠానీ కూర అయితే వండుదాం అనుకుంటున్నాను. సో కొద్దిసేపు బఠానీలు నాని అనుకోండి, అప్పుడు నేను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత దీన్ని కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వేపిస్తే కూరలో వాడుకోవచ్చు. పిల్లలు తిన్నా కొన్ని బఠానీలు తింటారు అనేసి వండుతున్నాను అనమాట. సో ఇవ్వండి నానబెట్టేసుకున్నాను. ఇంకా మా షాను అయితే ఓట్స్ తింటాను, నాకు గిన్నెలో వేసివ్వమ్మని అడిగిందండి. మా హస్బెండ్ కూడా నాకు పాలు ఓట్స్ పెట్టివ్వి అని అన్నారు. సో వాళ్ళిద్దరికీ అయితే పాలు ఓట్స్ అయితే పెడుతున్నానండి. అను మాత్రం ఓన్లీ మిల్క్ బూస్ట్ అవి వేసుకుని అయితే కలుపుకుని తాగేసిందండి. ఇంకా ఇదైతే ఓట్స్ తినంటే తినను అంది. నేనైతే వాకింగ్ చేసి వచ్చే వరకు ఏమీ తిననండి. ఎందుకంటే ఫుల్గా తినేసి వెళ్ళిపోయామనుకోండి, నేను అక్కడ వాకింగ్ అయితే చేయలేను. అలా తిని వెళ్తే మనకి వాకింగ్ చేసినప్పుడు స్టమక్లో నొప్పి వస్తుంది అనమాట. సో అందుకనేసి నేను ఎంటీ స్టమక్తోనే వెళ్తాను. ఇంకా ఎండలు అయితే చాలా ఎక్కువైపోతున్నాయండి. సో అంత ఎండల్లో మనము ఎక్కువ వాకింగ్ చేసేసి స్వెట్ అంతా డీహైడ్రేట్ అయిపోయింది అనుకోండి, నాకు చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి వాటర్ బాటిల్ అయితే తీసుకుని వెళ్తున్నాను నాతోటి. ఈరోజు వాటర్ తీసుకెళ్ళడము నాకు చాలా చాలా హెల్ప్ అయిందండి. అంత ఎండగా ఉంది. ఇంకెళ్ళి అక్కడ ఎక్సర్సైజెస్, వాకింగ్, జిమ్ అన్నీ చేసుకుని ఇంటికి ఇప్పుడే వచ్చానండి. 10:30 అయ్యింది. అమ్మాయి మా షాను మా హస్బెండ్ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళేమో నన్ను పార్క్ దగ్గర దింపేసి వాళ్ళు అటు స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటాము అనేసి అటు వెళ్ళిపోయారనమాట. వాళ్ళు ఇంకా రాలేదు. నేను నడుచుకుంటూ వచ్చేసాను. ఎందుకంటే నా బైక్ కొంచెం రిపేర్ వచ్చిందని చెప్పాను కదండి. సో అందుకని నేను నడుచుకుంటూ వచ్చేసాను. చాలా చెమటలు పట్టేసినాయి. అసలు ఈ రోజు లేట్గా వెళ్ళానేమో, ఎండ ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఎక్సర్సైజెస్ అన్నీ చేసేసరికి ఫుల్ చెమట పట్టేసింది. ఇంకా స్నానం చేయాలి. గేజర్ అయితే స్విచ్ ఆన్ చేశానండి. సో ఇంకా ఇడ్లీ వేసేసి చట్నీ కూడా వేపించేసి స్నానం చేయడానికి అయితే వెళ్తాను. ఆకలి వేసేస్తుంది, చాలా అలసిపోయినట్టుగా ఉంది నాకు. నేను మీతో మాట్లాడుతూ ఉండగానే మా హస్బెండ్ షాను మను వాళ్ళు అయితే వచ్చేసారండి. ఇంకా వాళ్ళు వచ్చేసారు కదా అనేసి టిఫిన్ అయితే వేస్తున్నాను. స్నానానికి గీజర్ అయితే వేసుకున్నాను. అవి ఇంకా ఫస్ట్ పిల్లలిద్దరూ స్నానానికి అయితే వెళ్ళిపోయారు. టిఫిన్ రెడీ అయ్యే లోపల మీరు స్నానం చేసి వచ్చేయండి అమ్మని పంపించేశానండి. ఇంకా తర్వాత నేను ఇడ్లీలు అయితే వేసేసాను. ఇంకా నేను స్నానం చేసాక తినేంత ఓపిక లేదు. ఫస్ట్ కడుపులో ఏమన్నా పడాలి అన్నట్టుగా ఉందండి. సో ఇడ్లీలు అయితే పెట్టుకుని తింటున్నాం అనమాట. ఇంకా ఇడ్లీ పిండి ఇది లాస్ట్కి వచ్చేసిందిలేండి. ఇంకా బాగా పులిసిపోయి రేక్కైతే అతుక్కుపోతుంది. మా వారు పిల్లలు మినపట్టు వేయమని అడిగారు, కానీ మినపట్టు అయితే వాళ్ళకి మట్టుకే సరిపోతుందండి, నాకు రావట్లేదు. సో ఇడ్లీలు వేస్తామనుకో కనీసం 4 ఇడ్లీలు కడికి అలా తినొచ్చు. నెక్స్ట్ నాకు మినపట్టు అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఆయిలీ ఫుడ్కి నాకు అసలు పడట్లేదండి. సో అందుకనేసి నేను ఆ మినపట్టు అవి తింటలేదు అనమాట. ఇంకా నేను ఇడ్లీలు అయితే పిల్లలకి వేసేసి మా హస్బెండ్కి పెట్టేసి నేను ఒక 4 ఇడ్లీలు అయితే తినేసాను. మా వారు చట్నీ చెయ్యి వేరుశనగులు అన్నారు. కొంచెం పిండే ఉంది కదా అనేసి నేను చేయలేదండి. స్నానం చేసి అయితే వచ్చేసానండి. మామూలుగా అయితే స్నానానికి ముందు తినకూడదు, స్నానం చేసి వచ్చాక తినాలి. బట్ నాకు వాకింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి చాలా ఆకలి వేసేసింది. సో ఫుల్గా అయితే తినేసాను. ఇంకొప్పుడు టైం 11:30 అయిపోతుందండి. ఒకటి ఎడిటింగ్ కంప్లీట్ చేయాలి, 2 PM పెట్టాల్సిన వ్లాగు. తర్వాత ఏమో వంట పని అయితే పూర్తి చేయాలి. స్టవ్ మీద వంకాయల కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి. వంకాయ ముక్కలు అవి స్టవ్ మీద పెట్టేసి మరో పక్కన రైస్ కూడా పెట్టేసి ఇంకా నేను ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫోన్ కూడా ఖాళీ లేదు నిజంగా.
ఎడిటింగ్లో కూర్చున్నాను అనుకోండి, టైం అలా అలా గడిచిపోతుందండి. సో అందుకనేసి వంట పని పూర్తి చేసాక ఎడిటింగ్లో కూర్చుంటే బెస్ట్. ఎందుకంటే టిఫిన్ కూడా మా వాళ్ళకి పూర్తిగా సరిపోలేదనమాట. అందుకనేసి ఫస్ట్ నేను కూరగాయలు కట్ చేసేసుకుని స్టవ్ మీద వేసేస్తే అవి మగ్గుతూ ఉంటాయి, మరో పక్కన ఈ పని అయితే అయిపోతుంది అనేసి మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగా. సో ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసేసానండి. సో ఉల్లిపాయలు కట్ చేయగానే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను. ఈ మధ్యలో నేను ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కొయ్యట్లేదండి, ఇలా చీరికల కిందనే కోస్తున్నాను. ఇలా చీరికల కింద కోస్తుంటే ఉల్లిపాయ నాకు త్వరగా మగ్గుతుంది అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఉల్లిపాయ తక్కువ వేసుకున్న గ్రేవీ కలుపుకోవడానికి బాగా వస్తుందన్నమాట. సో అందుకనేసి మధ్యన నేను ఇలాగే చేస్తున్నాను. అండ్ ఇలాగా ఉల్లిపాయలు కట్ చేసి కూర ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఆ రోజు కూర కూడా చాలా టేస్టీగా వస్తుందండి. ఇది నా నమ్మకమా లేకపోతే నిజంగా అలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ సన్నగా చిన్న చిన్న ముక్కలు కోసి వండిన రోజు నాకు కూర అంత టేస్ట్ అనిపించదు, కానీ ఇలా ఎన్నిసార్లు ఉన్నా కూడా కూర నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గుతూ ఉంటాయండి. లోపల నేను వంకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుందాము అనేసి వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు వంకాయలు మనకి చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తున్నాయండి. 10 రూపాయల కవర్లో బోల్డ్ వంకాయలు వస్తున్నాయి. అవి మనకు ఒక 2 రోజులు కూర అయితే వచ్చేస్తుంది అనమాట. నేను ఈ మధ్యలో సంత నుంచి 10 రూపీస్ ప్యాకెట్లే తీసుకుని వస్తున్నానండి. వంకాయలు, దోసకాయలు, ఇంకా ఇంకా చాలా రకాలు ఉంటున్నాయి కూరగాయలు. ఎక్కువగా వంకాయలు, దోసకాయలు ఇలా విడిగా తీసుకుంటాను అనమాట. 10 రూపీస్. మిగతాయన్నీ అర కేజీ లెక్కనైతే కొంటానండి నేను. ఇంక ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి అనుకున్నాక వంకాయ ముక్కలను కూడా కట్ చేసేసుకుని ఇందులో అయితే వేసేసుకోవాలి. నేను వంకాయ ముక్కలు కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నానండి. తర్వాత వంకాయ ముక్కలను వేసేసాక బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. వంకాయ కూరలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది, బట్ నేను అది కూడా వేయలేదు, ఉంది ఇంట్లో చాలాని, అయినా కూడా నాకు వేయబుద్ది కాక వేయలేదనమాట. సో ఇంతేనండి. నేను ఇందక్కడ శనగలు అయితే అదే పచ్చి బఠానీలు అయితే నానబెట్టుకున్నాను కదా, దాన్ని ఉడికిచ్చేసానండి ఒక విజిల్ వచ్చేసే వరకును. తర్వాత అయితే దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెడుతున్నాను. సో ఇవి 2 అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను ఇంకా ఎడిటింగ్ వర్క్ అయితే పూర్తి చేసుకోవచ్చు అని ఒక బర్నర్ మీద బియ్యం కూడా కడిగి పెట్టేశానండి. ఒక్కసారి ఉల్లిపాయలను వంకాయ కాసేపు అటు ఇటు మిక్స్ చేసేసుకుని అప్పుడు నేను ఎడిటింగ్లో కూర్చుంటే కొద్దిసేపు ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇంకా బఠానీలు కూడా ఉడికించేసుకున్నానండి ఉప్పేసి. సో అవి కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా నేను ఎడిటింగ్ కొద్దిసేపు అయితే చేసుకుని మళ్ళీ అయితే వంటగదిలోకి వచ్చి ఇదైతే మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి నేను బఠానీలు, కారం అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కారం వేసేసాను. సో ఈ కారాన్ని ఒకసారి ఉల్లిపాయ ముక్కలకి, వంకాయ ముక్కలకి పట్టుకునేలాగా మొత్తం మిక్స్ చేసేసానండి. ఇప్పుడు ఈ కారాన్ని కూడా ఒక 1 మినిట్ అలాగా నూనెలో అయితే మగ్గిచ్చేసుకున్నాను. ఇది నూనెలో చక్కగా మగ్గిపోయింది అనుకున్నాక దీంట్లోకి నేను బఠానీ అయితే వేసుకున్నానండి. బఠానీలు కొంచెం ఎక్కువగా ఉడికిపోయింది అని అనిపించింది అనమాట. ఫస్ట్ నేను ఒక విజిల్తో ఆపేసాను, అప్పుడు గట్టిగా అనిపించిందండి. మళ్ళీ ఇంకొక విజిల్ వేయించేసరికి అది కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట. ఇంకా నేను దీంట్లోకి వాటర్ ఏమీ వేయలేదండి. ఇది గ్రేవీ లాగా ఉంటుంది ఉల్లిపాయ వేసినందుకు, కానీ నీళ్ళు వేయకుండా ఫ్రై లాగా వండానమాట. చాలా బాగా వచ్చింది కూర. మా షాను అయితే ఎంత ఇష్టంగా తిన్నదోనండి. అండ్ బఠానీలు మనకి ప్రోటీన్ కూడా కదా, సో పిల్లలకి మంచిదే ఇలా వండి పెట్టుకుంటేనే. ఇంకా తర్వాత భోజనాలు అయిపోయాక గిన్నెలు ఉన్నాయండి, వాటన్నిటిని అయితే నేను క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్లో నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతారండి, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఏమనంటే, నువ్వు అన్ని వర్క్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నావో ఒకసారి క్లియర్గా చెప్పు అంటారు. నాకు అసలు అర్థం కాదు, అన్ని వర్క్స్ నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అనేది ప్రతిరోజు వ్లాగ్లో చెప్తున్నాను కదా, మళ్ళీ దానికి సెపరేట్గా వ్లాగ్ ఎందుకు అని అనిపిస్తుందండి. నేను ప్రతిరోజు వ్లాగ్లో మీకు చెప్తాను కదా, ఇప్పుడు టైం 6 అయింది, ఈ టైంకి లేసాను, ఇప్పుడు 8:30 కల్లా వంట పూర్తి చేస్తాను, తర్వాత మాకు ఏమైనా వండుకుంటే అది స్టవ్ మీద పెట్టి ఆ టైంలో ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసుకున్నాను అని ఇలా ప్రతిరోజు ఉన్నదే చెప్తున్నాను కదండి. సో నా డైలీ వ్లాగ్లో మీకు నేను టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అన్నది మీకు చూపిస్తాను అనమాట. నాది ఇంట్లో పని అంతా కొంచెం త్వరగా అయిపోయింది అనుకోండి, ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం దొరికిందంటే ఆ హాఫ్ అన్ అవర్ టైంలో నేను ఇంగ్లీష్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తాను. బాగుంది తల్లి. ఇదేమో లాస్ట్ క్లాస్లో కింద గ్రీన్ వేసారు, ఇప్పుడు మరి బ్లూ వేసేవే. ఇది బ్లూ బ్యాక్గ్రౌండ్, ఇంకా వైట్ అండ్ ఆరెంజ్ హైలైట్స్ పెట్టాము. అప్పుడు ఏమో ఇది ఓన్లీ నార్మల్గా వేద్దాం, టైం అయిపోతుంది కదా నేను అది వేయించారు. దీని బ్యాక్ సైడ్ ఇది అందంగా ఉంటుంది, చాలా బాగుంది. చెల్లికి ఇదే నచ్చిందంట. ఆ గ్రీనే బాగుంది ఎక్కువే, నాకేమో ఇదే నచ్చింది. సరే టైం 4:30 అయిపోయిందండి. పిల్లలిద్దరికి
డ్యాన్స్ క్లాసు 5:00 అయితే ఉంది. సో, అందుకనేసి పిల్లల కోసము ఆవకాడో, బనానా స్మూతీ అయితే చేస్తున్నాననమాట. మొన్న నేను ఇది ఎలా చేశాను ఏంటి అన్నది ప్రాసెస్ అంతా మొన్న పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇంక నేను ప్రాసెస్ అయితే పెట్టట్లేదండి. బనానా ముక్కలను ఆవకాడ కట్ చేసేసుకుని దాంట్లోకి చల్లగా అయిపోయిన ఫ్రిడ్జ్‌లో పాలైతే తీసుకొచ్చి ఇందులో అయితే వేసాననమాట. ఇంక అంతే దీన్ని ఒక 2 సార్లు మిక్సీ అయితే పట్టేసానండి. తర్వాత పిల్లలిద్దరికీ గ్లాసుల్లో ఏసిచ్చేసాను. మను తాగడానికి ఇబ్బంది పెట్టింది కానీ మా షాను, మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తాగారు. నేను కూడా ఒక గ్లాస్ అయితే తాగేసానండి. అండ్ ఈరోజు ఇది సాటర్డే అండి. సాటర్డే అసలు ఎంత ఎండగా ఉందో హైదరాబాద్లో తెలుసా? ఇంట్లోనే ఉన్నాను, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఏంటో ఎండకి నాకు ఆ రోజంతా తలనొప్పి కిందనే ఉందండి. ఇంకా అలా వాటర్ ఎక్కువగా తాగుతూ తడిబట్టతో నేను అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాననమాట. తలనొప్పిని పెరగకుండా నేను కళ్ళకి, ఫోర్హెడ్కి అలాగా వెట్ క్లాత్ అయితే వేసుకుంటూ వచ్చి అలా మేనేజ్ అయితే చేసేసానండి. ఇంక ఇదిగోండి ఆవకాడో మొత్తము 4 గ్లాసులు అయితే వచ్చింది. 2 చిన్న చిన్న గ్లాసులు, ఒక 2 పెద్ద గ్లాసులు అనమాట. సో, షానునేమో పెద్ద గ్లాస్ తాగమ్మా అన్నాను. మనుని పెద్ద తాగమన్నా తాగదండి. ఆ చిన్న దాంట్లో సగమే తాగుతాను అని చెప్తుంది. ఆ సగానికి కూడా నేను ఎంత సోది చెప్పాలో అదని ఇదని చెప్పి దానికైతే తాగించాలన్నమాట. సో, ఇంకా నేను ఒక గ్లాస్ తాగేసాను. మా హస్బెండ్ ఒకటి, మనుకేమో అటు ఇటు తిప్పుతూ ఒక గ్లాస్ అయితే తాగిచ్చాను. సో, ఇప్పటి నుంచి అయితే మీకు సండే వ్లాగ్లో కనిపిస్తుందండి. ఆ రోజు ఇంకా నాకు చాలా తలనొప్పి వచ్చింది సాటర్డే. నేను ఇంకా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను. సండే మార్నింగ్ 7 ఆ టైంకి అయితే లేసానండి. లేచిన తర్వాత ఫస్ట్ హీటర్ వేసేసి షానుకి, మనుకి, మా హస్బెండ్కి ముగ్గురికి తలస్నానాలు అయితే చేపించేసానండి. వాళ్ళ ముగ్గురికి తలస్నానం చేపించడం కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా తలస్నానం అయితే చేసేసాను. ఈరోజు అయితే శారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు 2 PMకి వ్లాగ్ ఏమి పోస్ట్ చేయట్లేదు. సో, లైవ్కి వద్దాము అన్నట్టుగా అనుకుంటున్నాను అనమాట. సో, ఇంక ఈ లోపల మా హస్బెండ్ అయితే చేపలు తీసుకొచ్చారండి. ఆ చేపల్ని నీట్గా అయితే వాష్ చేసేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం అయితే పట్టించి పక్కనైతే పెట్టాను. ఇంకా అమ్మని అడిగాను అనమాట, కూర ఎలా వండను, ఎన్నిసార్లు వండినా నాకు త్రేన్పులు వచ్చేస్తుంది చేపల కూర నేను వండుకుని తిన్నప్పుడు అని అంటే అమ్మ అన్ని కొలతలు చెప్పింది అనమాట. తక్కువ మసాలా వేయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకు అనేలా చెప్పింది. సో, ఇంక నేను ఏం చేశానంటే చిన్న అల్లం ముక్క తీసుకుని వెల్లుల్లిపాయని ఉల్లిపాయ ముక్కల్ని కలిపి మిక్సీ అయితే పడుతున్నానండి. కానీ అల్లం ముక్క మిక్సీలో నలగలేదు, అలా వేసిన ముక్క వేసినట్టే ఉండిపోయింది. సో, ఇప్పుడు ఈ ఉల్లిపాయ గుజ్జు పట్టేసుకోవాలి. ఈ ఉల్లిపాయ గుజ్జు మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనము కొంచెము ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలండి. నేను ధనియాలు, జీలకర్ర ఒక 2 స్పూన్లు అయితే వేసి ఒక 1/2 స్పూను మసాలా పొడి అయితే వేసాను. చికెను మసాలానే అమ్మ చేసి ఇచ్చింది కదా అది. మళ్ళీ దీన్ని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే కడాయి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ కడాయిలోకి నేను ఆయిల్ అయితే 2 గరిటెలు అయితే వేసుకున్నాను. మనకి చేపల కూరకి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అంటారు కదండి. సో, అందుకనేసి 2 గరిటెలు నూనె అయితే వేసానండి. ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, దాన్ని అంతటినీ తీసుకొచ్చి ఈ నూనెలో కొద్దిసేపు అయితే వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే చాలామంది తురుము తీసి మిక్సీ పట్టి వండిన కూరలకి నూనె తక్కువ పడుతుంది అని అంటారండి. కానీ నాకేమనిపిస్తుంది అంటే డైరెక్ట్గా ముక్కలు కోసుకుని మనము ఫ్రై పెట్టుకున్నప్పుడు తక్కువ నూనె పడుతుంది. ఇలాగ మనం మిక్సీ పట్టి లేకపోతే తురుము తీసుకున్నప్పుడు నూనె ఎక్కువ పీల్చేస్తుంది ఆ ముక్కలు అనేసి నాకు అనిపిస్తుందండి. సో, అందుకనేసి నేను క్యారెట్ వండినా, బీట్రూట్ వండినా తురుము తీనండి, ముక్కల కింద కోసుకుని అందుకనేసి వండుతాను. అప్పుడైతే తక్కువ నూనెతో అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఇక్కడ నుంచి అయితే అసలు నేను అన్ని స్టీమే చేస్తున్నానండి. అసలు నూనెలో ఎక్కువగా వేగించే పని అయితే పెట్టుకోవట్లేదు. ఇంక ఇదిగోండి ఉల్లిపాయ గుజ్జు చక్కగా నూనెలో మగ్గిపోయాక ఇప్పుడు మనము దీంట్లోకి కొంచెం కారం అయితే వేసుకుని చక్కగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోయి దీంట్లో నుంచి నూనె పైకి తేలిన తర్వాత మనం దీంట్లోకి చేప ముక్కలు అయితే వేసుకోవాలి. మా హస్బెండ్ 2 కేజీలన్నర చేప అయితే తీసుకుని వచ్చారండి. చాలా ముక్కలు అయితే వచ్చేసినాయి. అయితే మా వారు ఏమన్నారంటే ఇప్పుడు అన్ని ముక్కలు వండకు, రేపు పప్పుచారు ఏమన్నా కాసి ముక్కల్ని ఫ్రై చేద్ది కానీ ఇప్పుడు నువ్వు తలలు, తోకలు కొన్ని ముక్కలు మట్టికే కూర వండు అని చెప్పారనమాట. సో, అందుకనే కొన్ని ముక్కలు కడిగేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి తలలు, తోకలు మట్టి కాటిని తీసుకొచ్చి ఇప్పుడు కూర అయితే వండుతున్నానండి. సో, ఈ ముక్కలన్నీ వేసేసుకుని కొద్దిసేపు అయితే నూనెలో వేగనిచ్చానండి. కొద్దిసేపు నూనెలో వేగిన తర్వాత ఒకసారి అయితే ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటున్నాను. నాకు చాలా భయమండి చేపలను వండేటప్పుడు జాగ్రత్తగా తిప్పకపోతే పాడైపోతాయి అని. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకుని వేసేసుకోవాలి. తర్వాత మనము గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని
కొత్తలు వచ్చే వరకు స్టవ్ మీద అలాగే ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను గ్యాస్ అయితే హైలో పెట్టేసి ఉంచేస్తానండి. ఒక్కసారి నీళ్ళు వేసాను కదా, ముక్కలన్నిటిని నీళ్ళలోకి ములిగేలాగా అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కింద అలాగే ఉల్లిపాయ గుజ్జు అడుగంటకుండా కదుపుకుంటున్నాను అనమాట. కొద్దిసేపటికి ఇదిగోండి ఇలాగ కొత్తలాడుతూ వచ్చింది. కలర్ చూస్తే రెడ్ కలర్లో లేదు, ఉప్పు చూస్తే ఉప్పు అయితే అస్సలు సరిపోలేదు. సో అందుకనేసి ఇంకొక స్పూను కారం అయితే వేసుకుని ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్లు ఉప్పు అయితే వేసుకున్నానండి. అంతే. తర్వాత దీన్ని మనం ఇంకా గరిటతో తిప్పామనుకో చేప ముక్కలు మెత్తగా అయిపోతాయి కదా. సో అందుకనేసి ఇలాగ నేను కుదుపుకుంటానే ఉన్నాను తర్వాత అంతా చేపల కూర. సో కారం వేసాను కదండి. ఇప్పుడు కొద్దిసేపు దీనికి మూత అయితే పెట్టేశాను. అలా మూత పెట్టి వాటర్ అంతా ఎవాపరేట్ చేసేసరికి కూర అయితే రెడీ అయిపోయింది. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 2 అయిపోతుందండి. ఇంకా నేను పిల్లలిద్దరికి తలస్నానం చేపించి మా ఆయన తలస్నానం చేసి నేను రెడీ అయ్యి వచ్చేసరికి టైం అయితే అయ్యింది. కూర అయితే చేపల కూర అయితే వండేసానండి. కూర కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు తింటాను కదా, ఎలా ఉందో చూస్తాను. చేపల కూరలోకి నేనైతే అన్నం వండానండి. అన్నం అయితే మార్నింగ్ 10 o'clock వండేసాను. సో ఇంకా అన్నము వేడి చేపల కూర అయితే వేసుకుని తింటాము. చాలా ఆకలేసేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ మేము టిఫిన్ తినలేదు, రాగిజావ ఒకటే తాగామండి. ఇంకా మొత్తం నలుగురు కూర్చుని భోజనం అయితే చేస్తున్నామండి. నేను ఇంక ఈ భోజనం అయిపోతే 2 o'clockకి లైవ్కి అయితే వద్దాం అనుకున్నాను, కానీ మాకు ఈ భోజనం అయ్యేసరికి 2:30 అయిపోయింది అనమాట. తర్వాత థంబ్నెయిల్ అవి ChatGPT చేత లైవ్ కోసం ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేపించి అప్పుడు నేను లైవ్కి వచ్చేసరికి టైం అయితే నాకు 3 o'clock అయిపోయిందండి. సో ఇంకా ఫస్ట్ పిల్లలకి మా హస్బెండ్కి అయితే పెట్టేశాను. మా షానుకి చాలా నచ్చేసిందండి చేపల కూర, చాలా ఇష్టంగా తిన్నది. మా హస్బెండ్ ఇప్పుడు బాగుందా అని 10 సార్లు నేను అడగాలి. అలాంటిది మా వారు కూడా తిని చేపల కూర చాలా బాగా వచ్చింది ఈసారి అని అన్నారు. తర్వాత ఏంటంటే ఎప్పుడు చేపల కూర వండినా నేను కొంచెం చేదైతే వచ్చేస్తుంది అనమాట. ఈసారి చేదు రాలేదు, చాలా టేస్టీగా వచ్చిందండి. కొంచెం కూడా మిగలకుండా చక్కగా తిన్నారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను యూట్యూబ్లో లైవ్కి అయితే వస్తున్నాను. ఇక నుంచి ఎవ్రీ వీక్ లైవ్కి రావడానికి అయితే ట్రై చేస్తానండి. ఎవ్రీ సండే వ్లాగ్ పెట్టకుండా లైవ్కి అయితే వస్తాను. సో ఇప్పుడు లైవ్ అయితే స్టార్ట్. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టానండి. మార్నింగ్ నేను చేపల పులుసు అయితే చేశాను, పులుసు కాదు చేపల గ్రేవీ అయితే చేశాను కదా, అది ఇంకా కొంచెం కూర ఉంది. ఇప్పటికైతే సరిపోతుందిలేండి. ఇంకా నేను పొద్దుటి నుంచి గిన్నెలు అయితే తోమలేదండి. మొత్తం ఈ గిన్నెలు అయితే ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత మినపప్పు నానబెట్టానండి ఇడ్లీ పిండికి. ఇడ్లీలే వేస్తున్నాను. ఫస్ట్ ఆ ఇడ్లీ రవ్వను అవగొట్టేయాలి, పురుగు పడుతుందండి. సో ఆ ఇడ్లీ రవ్వ అవగొట్టేద్దామని ఇడ్లీ పిండికి అయితే వేసాను అనమాట. సో ఇంకా నేను రైస్ ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసేస్తాను. మా వారేమో ఫ్యాన్లు అవి శుభ్రం చేసి ఇల్లంతా మాప్ అయితే పెట్టుకుంటూ వచ్చారండి. నేను ఇంకా గ్రైండర్లో మినపప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఈరోజు నేను లైవ్కి వచ్చాను కదండి, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు లైవ్ టుగెదర్ అని పెట్టానండి. అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా నాతో పాటు లైవ్లో మాట్లాడేలాగా ఇన్విటేషన్ అయితే పెట్టాను అనమాట. సో ఒక 8-9 మెంబర్స్ అయితే లైవ్లోకి అయితే వచ్చి మాట్లాడారండి. అందరూ కూడా నా మీద ఎంతో ప్రేమను చూపించారు. నాకు అది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నిన్న లైవ్ని అయితే మా అమ్మ కూడా చూసిందంటండి. నిన్న లైవ్లోకి వచ్చి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ మా అమ్మ థ్యాంక్ యూ చెప్పానని చెప్పమంది. మిమ్మల్ని అందరిని అడిగానని చెప్పమందండి. ఎందుకంటే మీరు అమ్మ ఎలా ఉన్నారు అని అడిగారు కదా, మా అమ్మకి అది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చాలా ప్రేమగా నాతో మాట్లాడినందుకు మా అమ్మ ఎంత మురిసిపోయిందో. టైం కరెక్ట్గా 9 o'clock అయ్యిందండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. డిన్నర్ అవ్వంగానే నేను గిన్నెలు ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకున్నాను. సో గిన్నెలు క్లీనింగ్ అవ్వగానే ఈ గ్యాస్ స్టవ్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ రేపు నుంచి పిల్లలకి స్కూలు పొద్దున్నే లేచి వంట ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా. సో అందుకు ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.